हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। పచ్చిమిర్చి ఎండుమిర్చి తినేవారు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే। మన భారతీయ వంటకాలలో ఎక్కువగా మిరపకాయలు వాడుతూ ఉంటాం। అవి వంటకు రుచినివ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి। విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉన్న మిరపను తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి। మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండింటిని వాడుతూ ఉంటాం। అయితే మనలో చాలా మందికి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏది తింటే మంచిదో అనే సందేహం ఉంటుంది। ఈరోజు ఆ సందేహాన్ని తీర్చుకుందాం। ఎండుమిర్చి కన్నా ఆకుపచ్చని మిరపకాయ మంచిది, ఆకుపచ్చని ఆహారం ఆరోగ్యానికి మంచిదని ఎన్నో పరిశోధనల్లో తేలింది। అయితే పండుమిరప అంటే పచ్చిమిరప పండితే పండుమిరప వస్తుంది, ఆ పండుమిరప ఆ తర్వాత ఎండితే ఎండుమిరప అవుతుంది। పచ్చిమిర్చి ఎండుమిరపగా మారినప్పుడు నీటి శాతాన్ని కోల్పోతుంది। ఎండుమిరపకాయలను సాధారణంగా పొడి రూపంలో తీసుకుంటారు। అలా పొడి రూపంలో తీసుకున్నప్పుడు కల్తీ జరిగే అవకాశం ఉంది। అంతేకాకుండా సింథటిక్ రంగులను కలుపుతారు। పచ్చిమిర్చిలో అయితే ఎక్కువ నీటి శాతం, క్యాలరీలు 0 ఉంటాయి। ఎండుమిర్చిని ఎక్కువగా తీసుకుంటే అంతర్గత మంట కలిగిస్తుంది, అది పెప్టిక్ అల్సర్ లేదా కడుపు క్యాన్సర్కు దారితీస్తుంది। ఇక పచ్చిమిర్చిలో ఉన్న ప్రయోజనాల విషయానికి వస్తే జీర్ణక్రియలో సహాయపడుతుంది। పచ్చిమిర్చిలో సమృద్ధిగా ఉండే డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది। విటమిన్ సి అధికంగా ఉండటం వలన పెద్ద ప్రేగును శుభ్రపరుస్తుంది, ప్రేగు కదలికలు బాగా జరిగేలా చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది। లాలాజలం ఉత్పత్తిని కూడా ప్రోత్సహించి తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవటానికి సహాయం చేస్తుంది। అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది। డయాబెటీస్ ఉన్నవారికి పచ్చిమిరప మంచి ఆహారం అని చెప్పవచ్చు। ఇది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉండేలా చేస్తుంది। పచ్చిమిర్చి బరువు తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। పచ్చిమిర్చిలో క్యాలరీలు అస్సలుండవు, అంతేకాకుండా శరీరంలో ఉన్న కొవ్వును బర్న్ చేయడానికి, జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది। దాంతో బరువు తగ్గుతారు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది। పచ్చిమిర్చిలో ఉన్న ప్రధాన లక్షణాలలో బీటా కెరోటిన్ చాలా ముఖ్యమైనది, ఇది హృదయనాళ వ్యవస్థ యొక్క సరైన పనితీరును నిర్వహిస్తుంది। అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది, రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది। దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి, క్యాన్సర్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది। పచ్చిమిర్చిలో ఉండే కొన్ని సహజమైన లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఊపిరితిత్తులు, నోరు, పెద్ద ప్రేగు, గొంతు క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి। అంతేకాకుండా పచ్చిమిర్చిలో విటమిన్ ఇ కూడా సమృద్ధిగా ఉంటుంది, ఇది చర్మ సౌందర్యానికి సహాయపడుతుంది। ఇక ఎండుమిర్చి విషయానికి వస్తే రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది। పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తనాళాలలో సరఫరా బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది। విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన రోగనిరోధక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుంది, దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది। క్యాప్సిసిన్ అనే సమ్మేళనం ఉండటం వలన ఇది జీవక్రియ రేటును పెంచి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది। ఈ ఎండుమిరపలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి, ఇవి రక్తనాళాలు మరియు దమనంలోని అవరోధాలను తొలగించడానికి సహాయపడుతుంది। ఎండుమిరపలో ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలు ఉన్నాయి। ఎండుమిరప పచ్చిమిరప ఏది తీసుకుంటే మంచిది అన్న విషయానికి వచ్చినప్పుడు రెండింటిలోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి। అయితే వీటిని తీసుకునే విధంగా తీసుకుంటే మంచి ఫలితాలు కనబడతాయి। ఉదాహరణకు పచ్చిమిర్చిని ఎప్పుడూ మనం పచ్చిగానే తింటాం, అదేవిధంగా ఎండుమిరపకాయను పొడి రూపంలో తీసుకుంటాం। ఎండుమిరపకాయను పొడి రూపంలో తీసుకున్నప్పుడు మార్కెట్లో దొరికే ఎర్రకారం కొంటూ ఉంటాం కదా, దానిలో కల్తీ జరిగే అవకాశం ఉంది। అంతేకాకుండా సింథటిక్ కలర్స్ కలుపుతారు, కాబట్టి ఆ కారం వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని వాడాలి। అదే పచ్చిమిర్చి అయితే మనం న్యాచురల్గా వాడేస్తూ ఉంటాం, ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకుంటాం, కాబట్టి పచ్చిమిర్చి విషయంలో ఎటువంటి పొరపాటు జరగదు।
ఎర్రకారం విషయంలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వాడాలి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.